అన్నమాట నా హాస్పిటల్. అర్ధరాత్రి 1కి నేను ఇంకా ఇక్కడ హాస్పిటల్లో తిరుగుతున్నాను. అది కూడా ఒక్కదాన్నే ఉన్నాను అనమాట. ఇక్కడ ఎవ్వరూ లేరు. ఏంటి మరి అసలు అర్ధరాత్రి హాస్పిటల్లో ఒక్కరు ఉండడం కంటే ఇక్కడ టార్చర్ ఇంకేది ఉండదు. నేనైతే ఇది 10 ఏళ్ళ నుంచి అనుభవిస్తూనే ఉన్నా. ఇంకా జీవితాంతం ఇట్లనే ఉంటుంది కూడా. ఈ వీడియో తీసి 2 years అవుతుంది. అంటే ఇప్పటికీ 12 ఏళ్ళు అవుతుందన్నమాట నేను నైట్ కాల్స్ చేయడం స్టార్ట్ చేసి. ఏంటో 12 years అంటే చాలా ఓల్డ్ అనిపిస్తుంది. కానీ ఫస్ట్ నైట్ కాల్కి నేను ఎంత టెన్షన్ పడ్డానో ఇప్పుడు అలాగే ఉంటుంది. ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. అస్సలు నిద్ర పట్టదు. పొరపాటున ఆ రోజు నైట్ క్వైట్గా ఉన్నా కూడా ఫోన్ లేచి 10 సార్లు చూసుకుంటాను ఏమైనా కాల్ మిస్ అయ్యానేమో అని. నా ఒక్కదానికైనా అందరికి అలాగే ఉంటుందా అని ఒకసారి మాట్లాడుకుంటూ నా కొలీగ్ని అడిగితే తను సింపుల్గా ఐ ఫీల్ నాషియస్, నేను ఎప్పుడు కాల్లో ఉన్నాను అన్నాడు. అమ్మయ్య, నేను ఒక్కదాన్నే కాదు అని అనుకున్నాను. ఏంటో ఎన్ని ఇయర్స్ అయినా అలవాటే అవ్వదు. ఇంకా లైఫ్ లాంగ్ ఈ స్ట్రెస్ టెన్షన్ అలాగే ఉంటుంది అనుకుంటా. హాస్పిటల్స్ మార్నింగ్ ఉన్నంత బిజీగా నైట్లో ఉండదు. నైట్ అంతా ఏదో నిర్మానుషంగా కామ్గా అనిపిస్తుంది, భయపడేలాగా. ఎప్పుడో విన్న హారర్ స్టోరీస్ అన్నీ కూడా ఇప్పుడే గుర్తొస్తాయి. వెనకాల ఎవరు వస్తున్నట్టు అనిపిస్తుంది. లిఫ్ట్లో ఒక్కదాన్ని వెళ్ళాలనిపించదు, అలా అని స్టేర్స్ తీసుకోవాలనిపించదు. ఆన్ కాల్ స్ట్రెస్సే సరిపోయినట్టు ఇంకా నాకు ఈ టెన్షన్ కూడా ఉంటుంది అనమాట. కానీ ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా అని దేవుని తలుచుకొని వెళ్ళిపోవడమే.